బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ విత్ ప్రీతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఇప్పుడు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నా. అండ్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టుంటే హాయ్, ఐ యామ్ ప్రీతి. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. నార్మల్ గానే ఎక్కడికన్నా వెళ్ళాలంటేనే లేట్ అవుతుంది. సో ఇంకా ఇలా ఫ్రెండ్స్ తో ప్లాన్ చేసినప్పుడు ఇంకా లేట్. అలారం పెట్టుకుని సూర్యుడు రాకముందే లేచి రెడీ అయ్యి ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసేసి మా ఊరు నుంచి నేను సుష్మి అయితే వెళ్ళినాం. ఏంటో ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసి మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. ఫైనల్ గా ఫ్రెండ్స్ తో కలిసి మాల్కొండకి అయితే వెళ్ళినాం. ఇంకా దానికోసం పొద్దున లేచి రెడీ అయిపోయినాం. మళ్ళీ లేట్ అయిపోతుంది. అయినా కూడా మేము వెళ్ళేసరికి 10 అయిపోయింది. ఇంకా దారిలో మిగిలిన ఫ్రెండ్స్ కూడా వచ్చేసి పాపం మా హబ్బీ సీట్ తీసి పెట్టమని చెప్పింది. ఇంకా సాటర్డే మాత్రమే ఓపెన్ ఉంటుంది కాబట్టి అందరూ సాటర్డేనే మాల్కొండకి వెళ్తారు. అందుకే ఇంకా బస్సెస్ కూడా ఫుల్ గా ఉన్నాయి అనమాట. ఇంకా ఫైనల్ గా రీచ్ అయిపోయినా. ఇంకా పైకి వెళ్ళడానికి బస్సెస్ ఇంకా ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ మేము మాత్రం నడుచుకుంటూ వెళ్తాం. ఏంటంటే బస్సెస్ ఇంకా ఆటోలో వెళ్తే నాకు పొట్టలో దిప్పుతుంది అనమాట. అందుకనే కాదు, నార్మల్ గా మేమైతే నడుచుకుంటూ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. ఇంకా స్ట్రైట్ గా వచ్చేస్తే కొబ్బరికాయలు, పూలు, పండ్లు అన్ని తీసుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. మీకే ప్రాబ్లం మామూలుగా ఉండదు మనతో. ఇంకా స్ట్రైట్ గా వచ్చిన తర్వాత కొంచెం లెఫ్ట్ తిరిగితే ఇంకా మెట్లు వచ్చేసినాయి అనమాట. ఇన్స్ట్రక్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో ఎక్కడి నుంచి వెళ్ళాలో అర్థం కాలేదు ఫస్ట్. అందుకే ముందు పక్క నుంచి వెళ్ళాం. కానీ కొంచెం దూరం తర్వాత కొంతమంది దూకేసి వెళ్తున్నారు అనమాట. పాపం హబీనా సుష్మి ముందే దూకేసి వెళ్తా అన్నారు. కానీ ప్రియా వచ్చేసి పద్ధతిగా వెళ్ళాలి, దూరకు వచ్చినప్పుడు అది ఇది అని. ఇంకా ఫైనల్ గా మిగతా వాళ్ళు వెళ్ళడం కూడా చూసి అందరం అలాగే వెళ్ళిపోయినాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్, నువ్వు మాటలతో చెప్తే తీయను వీడియో. ఇదిగో నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తే తీయను. హాయ్ ఫ్రెండ్స్ అనాలా? నువ్వు చెప్పు ప్రియా. హాయ్ ఫ్రెండ్స్ అనాలా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇంకా అందరం కలిసి అలా మాట్లాడుకుంటూ నడవడం స్టార్ట్ చేసేసినాం. స్టార్టింగ్ లో అయితే ఏమనిపించలేదు, నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయినా. కావాల్సినంత దూరం ఉంది ఫ్రెండ్స్. ఎంత దూరం? చాలా దూరం. ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మొదలైంది ఎండ. మాత్రం మామూలుగా లేదు, అదిరిపోయింది. సూర్యుడు నెత్తి మీద స్ట్రా వేసుకుని ఆగిస్తుండు మా ఎనర్జీ మొత్తం. అయినా కూడా తగ్గదలే అంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత కొంచెం సేపటి కలిసిపోయినాం. ఎలా అయినా తగ్గాలి బ్రో అని చెప్పి కొంచెం సేపు కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట. మళ్ళీ తగ్గేదలే అనుకుంటూ మేము నడవడం స్టార్ట్ చేసే ముందు హబ్బీని అడిగితే 10 minutes అయిపోతుంది అని చెప్పిన. అందుకే వచ్చేసిందా అని అడుగుతుంది. నియర్లీ ఒక ½ an hour లో వెళ్ళిపోయినాం అనమాట పైకి. కనిపిస్తుంది కదా, ఇంకా దగ్గరకు వచ్చేసినాం అనమాట. మాత్రం మామూలుగా లేదు. మా దగ్గర అయితే వాటర్ కూడా లేవు. ఈ హబ్బీనా తీసుకొస్తా అని చెప్పి హ్యాండ్ వాటర్ తీసుకురమ్మని చెప్తే ఆ పక్క తీసుకొస్తా అని చెప్పి ఫైనల్ గా తీసుకురాలేదు. మాత్రం ఎండకి వాటర్ కూడా లేక అదిరిపోయింది. మళ్ళీ దానికి తోడు నేను సుష్మి అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేసి వెళ్ళలేదు. ఒకవేళ మీరు గానీ పైకి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే వాటర్ బాటిల్ పక్కా తీసుకెళ్ళండి. కుదిరితే ఇంకా స్నాక్స్ కూడా. ఇక్కడ పై నుంచి గ్రీనరీ మాత్రం బాలే ఉంది. ఇంకా కనిపిస్తుంది కదా, దగ్గరకు వచ్చేసినాం అన్న హ్యాపీనెస్ లో ఇంకొంచెం ఫాస్ట్ గా నడుచుకుంటూ వచ్చేసినాం అనమాట. ఇంకా ఫైనల్ గా పైకి వచ్చేసినాం. బస్సులో అటు నుంచి వస్తారో మేము ఇటు నుంచి వస్తాం. ఫైనల్లీ మాల్కొండకు వచ్చేసినాం. ఓ అమ్మ, ఆడ జనాలేంది. మొదలెడతామా? ఆడ స్టెప్స్ కాడి నుంచి మొదలెడతాం. 100 రూపీస్ దర్శనం పోదాం కదా. 100 రూపీస్కి అయినా ఏదైనా ఒకటే ఎట్లా అవుతుంది? మేము వెళ్ళిన రోజు జనాలు చాలా మంది ఉన్నారనమాట. ఎందుకంటే ఆ రోజు హనుమాన్ జయంతి. కానీ వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది. తెలుసు కదా మన గురించి. కానీ మీరు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. హనుమాన్ జయంతి స్పెషల్ అని చెప్పి ఇక్కడ కోలాటం కూడా వేస్తున్నారు అనమాట. ఇంకా కొంచెం సేపు అక్కడ నించొని చూసినాం. మాత్రం చూస్తే ఎలా, మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా కొంచెం సేపు చూసిన తర్వాత ఇంకా స్ట్రైట్ గా వచ్చేసినాం అనమాట. ఇంకా స్ట్రైట్ గా వెళ్తే 100 రూపీస్ దర్శనం అనమాట. ఇంకా రైట్ సైడ్ కి వెళ్తే అమ్మవారి దగ్గరికి వెళ్తే, ఇంకా లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఫ్రీ దర్శనం. ఇంకా 100
రూపీస్ దర్శనం వద్దని చెప్పేసి ఫ్రీ దర్శనం ఖాళీగానే ఉంది కదా, ఫ్రీ దర్శనంకి వెళ్దామని చెప్పి ఫ్రీ దర్శనంకి తీసుకెళ్ళిండ్రు. ఫస్ట్ ఇక్కడ ఎవరు లేకపోయేసరికి ఫ్రీగా ఉందేమో, ఎవరు లేరేమో, ఫాస్ట్ గా వెళ్ళి వచ్చేయచ్చు అనుకున్నాం. కానీ కొంచెం ముందుకు వెళ్ళాక తెలిసింది, చూసి ఎవరు లేరు అనుకున్నాం కదా, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది అందరూ క్యూలో నించొని. ఇంకా మేము కూడా ఫాస్ట్ గా క్యూలోకి అయితే వెళ్ళిపోయాం. చూస్తే అటు సైడ్ 100 రూపీస్ దర్శనం కాలేదు, ఇటు సైడ్ ఫ్రీ దర్శనం కూడా కాలేదు. తొందరగా అయిపోయింది కదా. ఇక్కడ చూసుకో ఒకసారి, తీడేదో అయిపోయినట్లు చెప్తుంది. ఇంకా ఫైనల్ గా ఆర్గ్యూ చేసుకుంటూనో మాట్లాడుకుంటూనో దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా లోపలికి అయితే వచ్చేసినాం. ఇప్పటి వరకు బయట ఎండకి గాలి రాలేదు, కానీ ఇప్పుడు లోపలికి వచ్చాక చల్లగా ఉందన్నమాట. ఎందుకంటే లోపల మంచిగా ఏసీ ఉంది. ఇంకా క్యూలో ఎంతసేపు నుంచో అక్కడక్కడే ఉంటున్నాం అని చెప్పి నాతో అవ్వట్లేదు అని చెప్పి ఇంకా లోపల నుంచి దూరం వచ్చేసిన అనమాట. ఇంకా నా తర్వాత వీళ్ళు కూడా వచ్చేసి లైన్ లో ఉండే వాళ్ళు చాలా మంచోళ్ళు కాబట్టి మమ్మల్ని ఏమనలేదు. నార్మల్ గా అయితే ఎవరు ఊరుకుంటారు చెప్పండి, తప్పైతే కొంచెం చూసి చూడనట్టు వదిలేసేయండి. ఇంకా ఫైనల్ గా మంచిగా దర్శనం చేసుకొని బయటకు కూడా వచ్చేసి, ఇంకా దర్శనం చేసుకుని కిందకి వచ్చే దారిలో శివుని టెంపుల్ ఉంటది, అది కూడా చూసుకొని కిందకి వచ్చేస్తున్నాం. దారిలో కొంచెం సేపు ఆగి కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయి. మీరు వీడియోలో ముందర చూస్తుంటే మా ఫ్రెండ్స్ హాయ్ తప్పి ఇంకేం చెప్పలేదు, అది చెప్పుకొని ఇక్కడ నవ్వుకుంటున్నాం అనమాట. అందుకే మీ పేరు చెప్పి మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసుకోమని చెప్తున్నా. వాళ్ళు ఎలాగో చేసుకోవట్లేదు కదా, నేనే చెప్పేస్తా చూసేయండి. ఇంకా ఫస్ట్ ఉంది ఎవరు, ఆఫ్ కోర్స్ మీకు తెలుసు అనుకుంటాను, అది నేనే. ఇంకా నా పక్కన ఉంది ప్రియా పక్కన హబీనా పక్కన వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయి, ఇంకా తర్వాత శష్మి. ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, హబీనా మాకు డబ్బులు ఇవ్వు, నీకు మంచి మొగుడు వస్తారని చెప్తున్నారు. దారిలో 2-3 అలానే అన్నారు. అందుకే ఇక్కడ మళ్ళీ హబీనా వీడియో తీసినాను. కొంచెం సేపటి తర్వాత ఒక దగ్గర కూర్చొని కొబ్బరి అది తినేసిన. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఆల్రెడీ చెప్పా కదా, స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరిగితే అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవచ్చని. బయటకు వచ్చేసినాం. ఇంకా అలా కొంచెం ముందుకు నడుచుకొని వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి, లేదంటే మళ్ళీ స్ట్రైట్ గా వెళ్ళిపోయినాం అనుకోండి కిందకి వెళ్ళిపోతాం. ఇక్కడ హబీనా తెలియక స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. ఇంకా మేము చెప్పాక మళ్ళీ ఇటు వచ్చేసింది అనమాట. ఇంక ఇక్కడ కూడా అస్సలు ఖాళీ లేదు. ఇంకా అలాగే మెల్లగా పైకి వెళ్ళనీకి నించున్నాం అనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్లే దారిలో ఇంకా మోస్ట్ అవైటెడ్ ప్లేస్ ఇదన్నమాట. చిన్నప్పటి నుంచి ఈ ప్లేస్ అంటే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాం. మీరు కూడా అంతేనా? కామెంట్ చేయండి. నేనైతే ఈ ప్లేస్ అంటే చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాను, ఎందుకంటే ప్లేస్ ఏమో చాలా చిన్నగా ఉంటది, కానీ ఎలా ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా పట్టేస్తారు. ఇక్కడ ఒక మ్యాజిక్ లా అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా మంది చూసేసే ఉంటారు ఈ ప్లేస్ ని, కానీ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోలో చూసేయండి. ఫైనల్ గా అమ్మవారి దగ్గర కూడా వచ్చేసినాం. దర్శనం మంచిగా అయిపోయింది. మళ్ళీ కొంచెం సేపు అక్కడ కూర్చున్నాం. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా ఫైనల్ గా అమ్మవారి దగ్గర కూడా దర్శనం అయిపోయింది కదా, ఇంకా కిందకి వచ్చేస్తున్నాం. ఇక్కడ మాత్రం కాలు ఫుల్ గా కాలిపోయినాయి, అందుకే ఇంకా ఫాస్ట్ గా కిందకి వచ్చేస్తున్నాం అన్నమాట. ఇంకా ఫైనల్ గా అమ్మవారి దగ్గర స్వామివారి దగ్గర మంచిగా దర్శనం అయిపోయింది. లడ్డు తీసుకోవడానికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా లడ్డు కూడా తీసుకున్న తర్వాత అందరం కలిసి అన్నప్రసాదం కోసం వెళ్ళినాం. కరెక్ట్ గా లంచ్ టైం అయ్యేసరికి ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా వెళ్ళాలా వద్దా అని కొంచెం సేపు ఆలోచించినాం. ఇంకా తర్వాత ఫాస్ట్ గానే వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇంకా మేము కూడా తినడానికి వచ్చేసినాం.
మంచిగా అరటాకేసి అన్ని వెరైటీస్ వడ్డించారు. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. టేస్ట్ మాత్రం అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి. లక్కీగా ప్రసాదం కూడా తినేసినాం. ఇంకింటికి వచ్చేయడమే. ఆల్రెడీ చెప్పా కదా, అమ్మవారి దగ్గరికి వెళ్ళే దారిలో ఇంకా స్ట్రైట్ గా వచ్చేస్తే కిందకి వచ్చేస్తాం అన్నమాట. ఇక్కడ చెట్లు ఉన్నాయన్నమాట. సో కొంచెం చల్లగానే ఉంది, అందుకే కొంచెం సేపు కూర్చున్నాం ఇక్కడ డిస్కషన్ ఏంటో తెలుసా? ఎవరు లైక్ చెప్పాలి, ఎవరు సబ్స్క్రైబ్ చెప్పాలి, ఎవరు కామెంట్ చెప్పాలా. ఆఫ్టర్ సో మెనీ బ్లోపర్స్ తర్వాత లాస్ట్ లో ఫైనల్ గా చెప్పేశారు. అది లాస్ట్ లో యాడ్ చేస్తే చూసేయండి. ఇంకా వెళ్ళే దారిలో కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా చూసేసుకుంటూ వచ్చేసారు. మీరు కూడా ఎప్పుడైనా మాల్కొండ వెళ్తే దిగొచ్చే దారిలో ఇలా టెంపుల్స్ అన్ని చూసుకుంటూ రండి. చాలా బాగా అనిపిస్తుంది. ఏమైతే ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేసాం. వెనక మళ్ళా బ్యాక్ సైడ్ దట్ వెనక మళ్ళా గై ఎప్పుడు స్లోనే. ఇంకా ఫైనల్ గా కిందకి వచ్చేసినాం. ఫస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ సోడా బాగా నచ్చింది అన్నమాట. మా ఫ్రెండ్స్ అది హబీనాతో చెప్పడం వల్ల ఇంక ఇప్పుడు ట్రై చేస్తున్నాం మళ్ళీ. ఎట్లుంది చెప్పు, తాగేలా అని చెప్పమాయి. వచ్చింది బొమ్మక్క. నువ్వు చెప్ప ప్రియ, ఆపిల్ అంతే గాని అల్లం బెల్లప్ వచ్చింది బొమ్మక్క. ఇంకా ఫైనల్ గా కిందకు కూడా వచ్చేసినాం. దిగొచ్చే దారిలో కాళ్ళు మాత్రం మామూలుగా కాలేదు. దేవుడు మళ్ళీ కనిపించినాడు మాకు. ఇంకా దారిలో బొమ్మలు అన్ని చూసుకుంటూ వస్తున్నాం. చిన్నప్పుడైతే ఎక్కువ బార్బీ బొమ్మలు, బుడ్డీలు మాత్రమే కొనుక్కుంటాం. కిండల్ సెట్లు అవి కొనుక్కుంటాం. తర్వాత చాక్ పీసులు కూడా కొనుక్కున్నా. చాక్ పీసులు అంటే ఏంటో మీకు తెలుసా? పొడుగు తీయగా ఉంటాయి కదా, అవే అన్నమాట. ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసేసినాం. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ వన్ డే మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసేసినాం మేమైతే. అంతే ఇంక ఈ వీడియో. ఫస్ట్ లాంగ్ వీడియో పెట్టాలా వద్దా అని చెప్పి ఉండిపోయా, కానీ ఒక మెమొరీలా ఉంటది కదా అని చెప్పి పోస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. See you in the next video. Bye guys. Tata. Like, share and subscribe.